హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ప్రాన్స్ పికిల్ చేస్తున్నాం. దానికోసం నేను ఒక చిన్న తేజ్పత్తా, ఒక 5 ఇలాచీ, ఓకే, ఒక లాంగ్, 2 స్టార్ ఫ్లవర్స్ తీసుకున్నాను. దీన్ని కొంచెం దూరగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఒక గిన్నెలో వేసుకున్నాం. మీద 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాంతోపాటు ఆవాలు, ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఎక్కువ ఫ్రై అయితే బాగా చేదుగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. 3/4 కేజీ రొయ్యలు తీసుకున్నాను. సో ఇది బాగా వాష్ చేశాక ఇందులోకి 1 స్పూను సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు వేసి 2 బాగా కలిపి పక్కన పెట్టేసేయాలి. అన్నీ బాగా కలిసిపోయినాయి కదా, దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ పసుపు సాల్ట్ వేయడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఓకే, కడాయి వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఎప్పుడు పల్లి ఆయిల్ లేదా వేరుశనగ వాడేదాన్ని. ఈసారి మస్టర్డ్ ఆయిల్ తోటి నేను ప్రాన్స్ పికిల్ చేస్తున్నాను. ఒక 1/2 లీటర్ ఆయిల్ వరకు వేడి చేశాను. సో ఇందులో మనం ప్రాన్స్ వేసి ఫ్రై చేద్దాం. ఎందుకంటే ప్రాన్స్ ఒక 45 గ్రామ్స్ వరకు ఉన్నాయి కదా, 1/2 కిలో తక్కువ, కేజీ ఉన్నాయి. సో దానికోసం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. ఫస్ట్గా ఒకటేసి చూద్దాం ఆయిల్ వేడెక్కిందేమో. ఇంకా అవ్వలేదు, వేడవుతూ ఉంది. ఆయిల్ బాగా సౌండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్ ఇవన్నీ వేసేసుకోవచ్చు. ప్రాన్స్ అన్నీ ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అనిద్దాం, మధ్య మధ్యలో కలుపుతుండడం, లేకపోతే మాడిపోతూ ఉంటుంది, అడుగంటేస్తుంది. చూడండి ఇందులో ఎన్ని వాటర్ వచ్చిందో చూసారా. ఇదంతా ఇంకిపోవాలి అన్నమాట, మొత్తం డ్రై అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవన్నీ గోల్డెన్ క్రిస్పీ అయిపోయినాయి. సో దీన్ని ఇప్పుడు తీసేద్దాం. చూడండి సౌండ్ ఎట్లా వస్తుంది, మంచి క్రిస్పీ అయిపోయినాయి. మనం వేసినప్పుడు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, దీని లోపల ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి డీప్ ఫ్రై అయినప్పటికీ చిన్న చిన్నగా అయిపోయినాయి. సో ప్రాన్స్ అన్ని నేను కొంచెం ఆయిల్ తీసేసాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసుకుందాం. 2.5 సరిపోతుంది, ఎందుకంటే ప్రాన్స్ బాగా ఫ్రై అయిపోయి చిన్నగా అయిపోయినాయి కదా. సో 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయింది. ముందుగా ఫ్రై చేసి మనం పెట్టుకున్న మసాలా ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ పౌడర్ని ఇందులో వేసి ఇప్పుడు పికిల్స్కి 3 మ్యాంగోస్ కారం యూస్ చేస్తాము.
ప్రాన్స్ కాబట్టి స్పైసీ ఎక్కువ ఉండాలి. సో 3 స్పూన్స్ వేసాను. త్రీ మ్యాంగోస్ చిల్లీ పౌడర్ ఇది. ఓకే, 3 స్పూన్స్ సాల్ట్ వేసిన. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందులో ప్రాన్స్ కూడా వేసేసి ఇంకొకసారి ఫ్రై చేద్దాం. చూడండి ఎలా ఉంది. 3 నిమ్మకాయలు కట్ చేసాను నేను. దీన్ని ఇప్పుడు రసం వేస్తాము. ఎప్పుడైనా చల్లగా అయిన తర్వాత వేయాలి, వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇది ఖరాబ్ అయిపోతుంది. రైస్ చేస్తున్నాను దీనిలో కూడా జ్యూస్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేద్దాం. చేస్తున్నాను. ఇందాక మనం ఏదైతే ప్రాన్స్ ఫ్రై చేసామో అదే ఆయిల్ సగం తీసి పక్కన పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాం. అంతా కలిపేసాము. దీన్ని ఇప్పుడు ఒక 8 గ్లాస్ కంటైనర్లో వేస్తున్నాం. తడి లేకుండా బాగా తుడుచుకుని పెట్టుకోవాలి. ఆయిల్ కూడా వేసేస్తుంది. ఎందుకంటే పికిల్లోకి ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి. ఆయిల్ లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. ఈ ఆయిల్లో ఎంత మగ్గితే అంత మంచిగా ఉంటుంది. ఓకేనా? దీన్ని రేపు మార్నింగ్ ఒకసారి మనం కలిపి మళ్ళీ చూద్దాం ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రాన్స్ పికిల్ ఆయిల్ పైకి వచ్చింది, మంచిగా మ్యారినేట్ అయిపోయి. కావాలంటే ఇంకా కొంచెం మనం ఆయిల్ కలుపుకోవచ్చు దీనికి. ఓకే, ఇంకా రెడీ ఫర్ ఈట్ అన్నమాట.